హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూసోపదరిల్లు. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నా. సో ముందుగా నా వీడియో కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా మార్నింగ్ అయితే పిల్లలకి స్కూల్ అయితే లేదనమాట. సో స్టడీ హాలిడేస్ ఇచ్చారు, అందుకే ఇంకా లేట్గా లేచాము. పిల్లలు అయితే 5:30కి అలా లేచి చదువుకున్నారనమాట. చదువుకొని మళ్ళీ పడుకున్నారు. ఇంకా 7:30, 8కి అలా లేస్తారు. ఇంకా నేనైతే 7కి లేచేసి కిచెన్లోకి అయితే వచ్చానమాట. బయట మొత్తం అయితే క్లీన్ చేసేసి, ఇంకా బయట క్లీన్ చేయడానికి 1/2 అవర్ అవుతుందని చెప్పాను కదా. సో అదంతా క్లీన్ చేసుకొని వచ్చి ఇంకా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి చపాతీ బెండకాయ ఫ్రై అయితే చేద్దామని చెప్పేసి పిండి అయితే కలిపి పెడుతున్నాను. ఇక్కడ బెండకాయలు అయితే వేయిస్తున్నాను అనమాట. ఇదైతే సింపుల్గా చేసుకోవచ్చండి. చపాతీలోకి, పూరీలోకి చాలా బాగుంటుంది, ఈజీగా కూడా అయిపోతుంది అనమాట. ఇంకా బెండకాయలు అయితే వేయించిన తర్వాత కొద్దిగా కాఫీ అయితే పెట్టాను. ఇంకా మా చిన్నోడికి బూస్ట్ కలిపేసి మేమైతే కొద్దిగా కాఫీ అయితే తాగేసి ఇంకా బెండకాయ ఫ్రై అయితే చేస్తున్నాను అనమాట. ముందుగా కొద్దిగా ఆయిల్ వేసేసుకొని అందులో పోపు దినుసులు వేసుకోవాలి. ఆవాలు, కొంచెం జీలకర్ర, ఇంకా శనగపప్పు అవి వేసేసి వేయించుకొని ఆనియన్స్ ఇంకా టమాటోస్ అయితే వేసుకోవాలన్నమాట. ఇంక ఇందులో ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అయితే అవసరం లేదు. కరివేపాకు కూడా కొంచెం వేసేసుకొని మొత్తం ఫ్రై చేసేసుకొని కొద్దిగా కారం, ఇంకా పసుపు, ఉప్పు వేసి కొద్దిగా ధనియాల పొడి కూడా వేసేసి కలిపేసుకోవాలన్నమాట. బెండకాయలు మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత కొద్దిగా పచ్చి కొబ్బరి తురుము ఉంటుంది కదా, సో అది కూడా వేసుకోవాలన్నమాట. అది ఆప్షనల్. సో మీకు నచ్చితే వేసుకొని, లేకపోతే అవసరం లేదు. వేసుకోకపోయినా కూడా టేస్ట్ అయితే బాగానే ఉంటుంది. ఇంకా పచ్చి కొబ్బరి తురుము వేసేసి ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసేసుకొని దించేయాలండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. 10 మినిట్స్లో అయిపోతుంది అనమాట. ఇంకా చపాతీలోకి అయితే మంచి టేస్ట్ ఉంటుంది. చపాతీలోకి, పూరీలోకి కూడా బాగుంటుంది అనమాట. సో నేను అయితే ఈ విధంగా వేపుడైతే చేసేసి ఇంకా చపాతీ అయితే కాల్చేసి పిల్లలకైతే బ్రేక్ఫాస్ట్ అయితే ఇచ్చేసాను అనమాట. ఇంకా పిల్లలకి ఇద్దరికి బ్రేక్ఫాస్ట్ అయితే ఇచ్చేసి నేనైతే వర్క్ అయితే స్టార్ట్ చేశాను, క్లీనింగ్ వర్క్. ఇంకా మా వారైతే డ్యూటీకి అయితే వెళ్ళారు. పిల్లలైతే బ్రేక్ఫాస్ట్ తినేసి చదువుకోవడానికి వెళ్ళారనమాట. ఇంకా నేను మొత్తం పైనుంచి ఈ విధంగా క్లీన్ అయితే చేసుకొని వచ్చాను. క్లీనింగ్ మొత్తం చూపించాలంటే ఇంకా వీడియో లెంత్ అయితే ఎక్కువైపోతుంది అనేసి జస్ట్ ఇలా వీడియో అయితే తీసుకున్నాను. ఇంకా రోజు తుడుస్తాను కాబట్టి ఎక్కువ గలీజ్ అయితే ఉండదన్నమాట. జస్ట్ మాప్ అయితే పెట్టేస్తాను ఉడిచేసుకొని. ఇంక మొత్తం క్లీన్ అయితే చేసుకున్న తర్వాత ఇంక నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయి మా చిన్నవాడికి అయితే చూపిస్తున్నాను అనమాట. ఇంకా ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, సో వాడికైతే ఇంకొక 2 అవర్స్ అలా క్లాస్ అయితే తీసుకున్నాను. మధ్యాహ్నం లంచ్ కూడా లేట్ అయిపోయిందనమాట ఈరోజు. ఇంకా చెప్పించడం మొత్తం అయిపోయిన తర్వాత ఇంకా లంచ్ అయితే స్టార్ట్ చేశాను. ఇది వచ్చేసి ఇండస్ వాల్యూ అండి. నేనైతే అమెజాన్లో బుక్ చేసుకున్నాను అనమాట. చిన్న చిన్న దోశలు వేయడానికి అయితే చాలా బాగుంటుందని చెప్పేసి. ఇంకా క్వాలిటీ విషయానికి వస్తే సూపర్ క్వాలిటీగా ఉంది. దీని వెయిట్ అయితే చాలా అంటే చాలా బరువుగా ఉందన్నమాట. క్వాలిటీ కూడా చాలా బాగా వచ్చిందనమాట. సో ఇది కనుక కావాలనుకుంటే నాకైతే కామెంట్ చేయండి, నేనైతే లింక్ అయితే ఇస్తాను. ఇంకా నేనైతే పప్పు అయితే స్టార్ట్ చేశాను అనమాట. మెంతి కూర, టమాటో పప్పు అయితే చేస్తున్నాను. ఇక్కడ కందిపప్పుతో పాటు కొద్దిగా పెసరపప్పు కూడా వేసామంటే పప్పు అయితే చాలా బాగుంటుంది టేస్ట్. ఒకసారి ట్రై చేయండి. సో నేనైతే ఎప్పుడు ఇలానే వేస్తాను అనమాట. ఎస్పెషల్లీ పప్పులోకి అయితే తప్పకుండా వేస్తాను. ఇంకా మొత్తం అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ కట్ చేసుకొని స్టవ్ మీద అయితే పెట్టేశాను. ఒక సైడ్ రైస్, ఇంకొక సైడ్ పప్పు, 2 పెట్టేశాను అనమాట. లేట్ అయిపోయింది కదా మా చిన్నోడికి అయితే. సో క్లాస్ తీసుకోవడం వల్ల ఇంకా లేట్ అయిపోయింది అనమాట. అందుకని 1/2 అవర్లో రైస్ ఇంకా పప్పు అయితే చేసేసాము. చేసిన తర్వాత ఇంకా పైకి అయితే వెళ్ళాను అనమాట. పైన కొద్దిగా వాటర్ అయితే వేసేసి ఇంకా బట్టలన్నీ మిషన్కి వేసేసి క్లీన్ అయితే చేశాను అనమాట పైన. ఇంకా క్లీన్ చేస్తుంటే ఇంకా మా పెద్దోడు వచ్చి తీసుకొని వాడైతే క్లీన్ చేస్తున్నాడు అనమాట. సో మొత్తం అయితే క్లీన్ చేసిన తర్వాత ఇంకా భోజనం కూడా పైకి తీసుకెళ్ళి తిందామని చెప్పేసి, పైన చల్లగా ఉంటుందన్నమాట ఇంకా అందుకని చెప్పేసి సో పైకి అయితే తీసుకెళ్ళి ఇంకా అక్కడే భోంచేసాము. ఇంకా పప్పు, మార్నింగ్ చేసింది బెండకాయ, ఇంకా చపాతీస్, ఇంకా నైట్ కొంచెం గుత్తి వంకాయ కర్రీ ఉంటే సో అది కూడా తీసుకొచ్చామన్నమాట. ఇంకా వైట్ రైస్, ఇంకా దీంతో పాటే లంచ్ అయితే తినేసామన్నమాట. సో అక్కడ వ్యూ అయితే చాలా బాగుంది కదా, చుట్టూ కొండలు కూడా ఉన్నాయి. సో లాస్ట్ వీడియోలో అయితే నేను చూపించాను కదా. ఇంకా మా పిల్లలు అయితే తింటుంటే నవ్వించారనమాట, చాలా జోక్స్ అయితే వేసుకొని. ఇంకా మొత్తానికి లంచ్ అయితే మేము తినేసరికి 3:30 అలా అయిపోయింది.
టేస్ట్ కూడా చాలా బాగుందనమాట. పప్పు చేసా కదా, సో కందిపప్పు పెసరపప్పు అన్నీ రెండు మిక్స్ చేసి, సో పప్పు అయితే సూపర్ టేస్ట్ ఉందనమాట. ఇంకా లంచ్ అయితే చేసేసిన తర్వాత ఇంకా 1 అవర్ నేనే ఇక్కడ పడుకొని పోయాను అనమాట. సో చల్లగా ఉందని చెప్పేసి